ఇక కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోయినా ఎలాంటి అశుభం లేదని గుర్తుంచుకోవాలి. అలా కుళ్ళిపోవడం శుభసూచకమని కూడా నమ్మాలి. ముఖ్యంగా దిష్టి తీసే క్రమంలో ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిదనే విశ్వాసం కూడా భక్తుల్లో కలిగి ఉంటుంది. ఇది నిజం కూడా. చాలా ప్రాంతాల్లో దిష్టి తీసే సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోవడం మంచిదని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. మనం చేసే పూజ మీదే మన మనసు లగ్నం చేసుకొని పూజకు ఉపయోగించే కొబ్బరికాయలు అవి ఎలా ఉన్నా ఆ పూజను పరిపూర్ణం చేస్తూ ఉంటాయి. అందుకే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ దేవదేవుళ్లకు పూజలను జరుపుకోవాలి. కొబ్బరికాయలో పువ్వు వచ్చినా కుళ్ళిపోయినా ఎలాంటి దోషం లేదని కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి.